బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి రెండో వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్లను అందుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా అనుకున్న దానికన్నా కూడా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను సినిమా సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది. అయినా కానీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను దాటేసి లాభాలలోకి ఎంటర్ అవ్వడంతో ఇక మీదట వచ్చేవన్నీ కూడా బోనసే అని చెప్పాలి సినిమాకు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజున మరోసారి వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అటు ఇటుగా 1,20,00,000 నుండి 1,40,00,000 రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ షేర్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక హిందీలో స్టడీగానే జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా మరోసారి అక్కడ 5 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్లను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్, కేరళ లాంటి ఏరియాలు కలుపుకొని 1 కోటి రేంజ్ నుండి 1,20,00,000 రేంజ్ లో షేర్ ను అటు ఇటుగా సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవర్సీస్ లో కూడా డీసెంట్ గా హోల్డ్ ను మరోసారి చూపెడుతూ ఉన్న నేపథ్యంలో 13వ రోజున సినిమా వరల్డ్ వైడ్ గా 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా మరోసారి మరింత కలెక్షన్లతో లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండగా లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇక మొత్తం మీద సినిమా 13 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించే ఏరేళ్ల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.